స్కూల్ క్యాంటీన్‌కి వెళ్ళినప్పుడు పిల్లలు చిప్సు, చాక్లెట్సు, బిస్కెట్సు, కూల్ డ్రింక్సు ఇలా ప్యాకేజ్డ్ ఫుడ్‌లు కొనటం అనేది చాలా మందికి సాధారణమైన అలవాటు. కానీ ఇప్పుడు అలాంటి జంక్ ఫుడ్‌పై ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుందన్నమాట. అది కర్ణాటక. చిన్న వయసులోనే పిల్లల్లో ఊబకాయం, మధుమేహం, ఇతర జీవనశైలి వ్యాధులు పెరుగుతున్నాయని చెప్తూ రాష్ట్రంలో పాఠశాలలు, అలాగే కళాశాలలు, ప్రభుత్వ ఆసుపత్రుల క్యాంటీన్స్‌లో జంక్ ఫుడ్ అమ్మకాల్ని నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నమాట. అంటే అధిక ఉప్పు, చక్కెర, కొవ్వు ఉండే ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఈ చిప్స్, చాక్లెట్స్, కొన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి కదా! వాటిని, అలాగే చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలకు బదులుగా కొంచెం ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకుంటుందన్నమాట. పిల్లల ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావాలంటే మార్పనేది స్కూల్ నుంచే మొదలవ్వాలి అనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వం చెప్తోంది. అయితే ఈ నిర్ణయం ఇప్పుడు ఒక చర్చకు దారితీసింది. నిజంగా ఇలాంటి నిషేధాలు పిల్లల ఆరోగ్యాన్ని కాపాడగలుగుతాయా? లేకపోతే ఇంటి నుంచే ఆహారపు అలవాట్లు మారాల్సిన అవసరం ఉందా అని. మరి ఈ నిర్ణయం పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేయండి.